ఏమిటి కథ? ఆహా, క్రొత్త బేరమ తగిలినది తెలిసినదా? అప్పుడే వచ్చినదా కోపము? ఎంత ముక్కుబట్టని ముత్యమువే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగా ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకి మెచ్చుదరని నమ్మకమ్మగా చెప్పి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషం మన ముస్తాబైనందుకో కలిగిన ఫలితమేది. అదేమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవారు నమ్మరు. ఏ చండాలుడు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. హాస్యమున కన్న మాట అంత అలుకు ఇందులకు. హాస్యమునకు హద్దుండవలను. వడలమండు హాస్యముండునా? పోనేమో పొరపోతే గాని సుబ్బిశెట్టిందులకు వచ్చినాడు. ఏమండి, మరి ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసినాను. వీధి గుమ్మండి వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చినని పెరటి గుమ్మ కడుకోసరికి సగాలను తలుపు తీసుకుని బదాన్ని బయటపడినాడు. అంతట అతను చూసి నేను, నన్ను చూసి అతను నువ్వు తెల్లబోయినాము. అలాగనా? అంతలో అతనికి అనుమానం కలుక్కున్నట్లు కోడిని ములాడుచు కొంత దూరం వెళ్ళినాం. చూడండి, అలాగైతే ఎందులకే తెచ్చిటివని మీరు అతన్ని అడగలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? మేళము కావాల్సి వచ్చినానని చెప్పినాడు. చెప్పిన కదా, ఇక మీ సందేహమేమి? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. చూడండి, కోపం ఎందులకు? నా ఏదైనా లోపం ఉండేది కదా. సహబాస్, అది మాట. ఇప్పుడు చెప్పుతున్నా. చెప్పండి. మేళము కావలసి వచ్చిన వాడు విత్తన విడిగా వేది గుమ్మమున పోక బెదరుచు పెరగ దారిన పోదు ఒకటి చిట్లించున్నావు. అప్పుడే వచ్చిన కోపము. చూడండి, అలాగైతే ఈ విషయం అతన్ని అడగండి. వెళ్ళండి. అడుగుదాం అనుకున్నాను చింతామణి. మరి అంతలో ఒక బాల్య మిత్రుడు పడి బహుకాల సమావేశం వల్ల కుశల పరసలు వేయచ్చు కొంత దూరం వెళ్ళినాను. అలాగా? చూడండి, అలాగైతే నేనే చెప్తాను ఆలకింపుడు. మేళమని గురించి మాట్లాడుటకై మా అమ్మ అతన్ని మేడ మీదకి సంచ పెట్టుకుని వచ్చినది. మరి ఇంటికి వచ్చిన వారిని మరేచేటు ధర్మమే కదా. కూర్చుండమని కుర్చీ వేసి తాంబూలం మీదుగా సుబ్బిశెట్టి గారు ఏం చేశారనుకున్నారు? ఏం చేసినాడు? వచ్చిన పని విడిచిపెట్టి అదిగా ప్రసంగం మొదలు పెట్టినాడు. అంత నాకు చిరాకు వచ్చి మేడ దిగి చక్కాబోతుంది. కానీ నా మనసు కనిపెట్టిన మాయమ్మ అతన్ని తోటచూపు మిషపై దొడ్డులోనికి పంపించి, అంతే, నమ్మండి నమ్మకండి, జరిగిన యథార్థం అది. పెరిదానా
నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు చింతామణి. నీవు నాతో నవసంత అబద్ధమాడవని నా నమ్మకము. చూడండి, నేను మీతోనే కాదు ఎవరితోడో నా అబద్ధమాడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించుటకు ఇదే కారణం. అవునవునవును.